హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఒక కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారండి. తను చాలా చోట్ల కుట్టించుకున్నారంట బ్లౌజెస్. మా ఇంటి దగ్గరికి రీసెంట్‌గా అయితే వచ్చారనమాట. అయితే ఎక్కడా సెట్ అవ్వదండి. అంటే ప్రాబ్లమ్ ఏంటండి అంటే బ్యాక్ సైడు చంక దగ్గర తిత్తిలాగా వచ్చిద్దండి. మొత్తం చెస్ట్ కరెక్ట్‌గా ఉంది. చెస్ట్ ఆ లూజ్ ఉంది కదా అని టైట్ చేపిస్తేనేమో చంక చెస్ట్ పట్టేస్తుంది. ఆహ్, లేదు అలాగే వేసుకుంటే బ్యాక్ సైడ్ తిత్తిలాగా అయితే వస్తుంది. ప్రతి చోట ఒక 5, 6 చోట్లయితే ట్రై చేశాను షాప్స్‌లో గూడా. ఎక్కడ సెట్ అవ్వట్లేదండి. మేబీ నా బాడీ తీరేమో అనైతే అన్నారు. నాకోసారి మెజర్‌మెంట్ ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ఇది సెట్ అయితే కనుక రెగ్యులర్‌గా ఇస్తాను. చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ అసలు బ్లౌజ్ ఏంటి, ఎలా ఉంది అనేది మెజర్ చేశాను. మొత్తం లూజ్ చూసుకుంటే 31 ఇంచ్ అయితే వచ్చింది. అలా కాకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు చూసాను. బ్యాక్ పార్ట్ వరకు చూస్తే 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు అంటే మనకి 32 సైజ్ బ్లౌజ్ అనమాట. 32 సైజ్ బ్లౌజ్‌లో 4గో భాగం అంటే 8 ఇంచులు. ఇది మీరు గమనించినట్టయితే మనకి మొత్తం కొలిచినప్పుడు తక్కువ వచ్చింది. అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ తక్కువ, బ్యాక్ పార్ట్ లూజ్ ఎక్కువ ఉంది. నేను 32 కింద తీసుకొని అయితే బ్లౌజ్ కుడదాం అనుకుంటున్నాను. 32లో 4గో భాగం అంటే 8 ఇంచులు. మనకి చంక ఎంత రావాలి, నడుము ఎంత ఉందో అంత కదా 8 ఇంచులు. చెస్ట్ ఎంత రావాలి, నడుముకి 1 ఇంచ్ కలిపితే 9 ఇంచులు చెస్ట్ రావాలి. చూడండి మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో కూడా చెస్ట్ అయితే 9 ఇంచులే ఉంది. ఓకేనా. చెస్ట్ తనకి సరిపోతుంది. ఓన్లీ చంకే లూజ్ అవుతుంది. సరే ఒకసారి చంక కూడా కొలిచి చూపిస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకొచ్చిద్ది అనేది మీకు కూడా ఐడియా ఉంటది కదా! చూడండి చంక ఇలా పెట్టేసుకొని మొత్తం రౌండ్‌గా కొలుచుకుంటున్నాను. మనకి చంక ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి. కానీ ఇక్కడ చూడండి 8.5 నుంచి పావు తక్కువ 9 ఇంచులు ఉంది. చెస్ట్ సరిపోయింది. చంక ఏమైంది, ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ రావడం వల్ల మనకి బ్లౌజ్ అనేది తిత్తిలాగా వస్తుంది బ్యాక్ సైడ్. ఇంకో మెజర్‌మెంట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అది కూడా కొలిచి చూశాను. అది కూడా సేమ్ అంతే. అదైతే ఇంకా 9 ఇంచులు ఉంది చంక లూజు. ఎన్ని చోట్ల ఇచ్చినా మరి ఇది ఎందుకు గమనించలేదు అనేది నాకు అర్థం కాలేదు టైలర్స్. సరే ఇదైతే కుట్టి ఇచ్చాను. కస్టమర్ చాలా బాగా సెట్ అయింది. తిత్ అనేది ఏమీ రాలేదు. ఇంకా 4 బ్లౌజెస్ అయితే పంపించారు. నెక్స్ట్ నేను మన మెథడ్ వాళ్ళకి సెట్ అయింది కాబట్టి మన మెథడ్‌లో కూడా బ్లౌజ్ తర్వాత ఇచ్చిన బ్లౌజ్ ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోండి. చెస్ట్ సరిపోయి చంక లూజ్ వస్తేనే బ్యాక్ పార్ట్‌లో తిత్తిలాగా లేసిద్ది. ఫస్ట్ ఎల్ షేప్ స్కేల్‌తో మనం క్రాస్ తీసేసుకున్నాము. తర్వాత నడుము లూజ్ 8 ఇంచులు కదా, 8 ఇంచులు అలాగే 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో పొడవు కానీ నెక్ డీప్ కానీ సేమ్ అంతే పెట్టమన్నారు. అందుకే మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి బ్యాక్ పార్ట్ పొడవు కొలుచుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ పొడవు ఇలా కొలుచుకోండి. క్రాస్ లేకుండా చక్కగా టేప్ స్ట్రైట్‌గా పెట్టేసుకొని కొలుచుకోండి. మనం ఆల్రెడీ నడుము పట్టి జాయింట్ కోసం పెట్టాం కదా, ఎంత పొడవు వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా మనం మొత్తం బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్‌గా ఒక లైను. షోల్డర్ జాయింట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి మర్చిపోకుండా. కింద ఆల్రెడీ నడుము పట్టి జాయింట్ కోసం మనం గీసుకున్నాం మార్జిన్ అనేది. పైన ఒక పావు ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా చక్కగా ఫస్ట్ ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇటు సైడ్ పొడవు, అటు సైడ్ పొడవు, లూజు మొత్తం పెట్టేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఇంకా మనం ఏ కొలతలు పెట్టినా కూడా ఈ బాక్స్ లోపలే ఉంటాయి అన్నమాట. నెక్ డీప్ కావచ్చు, చంక రౌండ్ కావచ్చు, ఏదైనా కానీ ఇలా బాక్స్ డ్రా చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్ విడ్త్ ఏ సైజు వాళ్ళకైనా నేను 2.5 ఇంచులే పెడతాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. భుజం 3 ఇంచులు పెట్టాను. చంక డౌను మనం నార్మల్‌గా ఎప్పుడు 6 ఇంచెస్ పెడతాను కదా, అలా పెట్టి ట్రై చేద్దాం మనకి సెట్ అయిద్దా లేదా అనేది. తనకి కొంచెం ప్రాబ్లం ఉంది కదా, మన మెథడు ఆల్మోస్ట్ సెట్ అయిద్ది ఎవరికైనా. 99% ఎవరికైనా. నెక్ విడ్త్ 2.5 ఇంచులు, చంక డౌను 6 ఇంచులు పెడితే ఎవరికైనా సెట్ అయిద్ది. కార్నర్‌లో ఇలా లైన్ డ్రా చేసి అక్కడ 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ఎల్ షేప్ స్కేల్ అనేది చాలా యూజ్ అయిద్ది. ఎల్ షేప్ కాదు కర్వ్ స్కేల్ అనేది ఇలా తీసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత, 9 ఇంచులు. 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి మనం కొలుచుకున్నాం కదా, మనం కుట్టుతో పాటు కొలుచుకోలేదు. ఇలా వదిలేసి ఇక్కడి నుంచి టేప్ పెట్టుకొని కొలుచుకుందాం. ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట. ఆ పక్కదంతా మార్జిన్ మనకి అదే ఖర్చు. ఇప్పుడు చెస్ట్ లూజు
9 ఇంచుల దగ్గరికి చంక రౌండ్ అనేది 8 ఇంచులు సెట్ అయిందా లేదా అనేది చూద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. మన మెథడ్ అనేది ఈ కస్టమర్కి సరిపోయిద్ది. ప్రతి చోట మరి ఏ మిస్టేక్ చేశారనేది నాకు అర్థం కాలేదు. నేను దాన్ని ఎలా అయినా సరిచేసి తనకు కుట్టివ్వాలని అయితే అనుకున్నాను. చాలా బాగా సెట్ అయినాయి బ్లౌజెస్ అయితే. చూడండి కింద నెక్ డీప్ ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు. రౌండ్ అనేది నీట్గా వచ్చింది అనమాట. లేదు అంత బ్రాడ్గా తొడగరనుకుంటే పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసి రౌండ్ అయితే చేసేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మేము కొత్తగా కింద కంపల్సరీ ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి ముడతలు రావు. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది. బ్యాక్ డాట్ చాలామంది అడుగుతున్నారు ఎలా వేసుకోవాలని. చూడండి టేప్ అలా పెట్టుకొని ఖర్చు కాకుండా నడుము లూజ్ వరకు పెట్టుకొని దాన్ని టేప్ మధ్యలో ఒక ఫోల్డ్ చేశారనుకోండి కరెక్ట్గా సెంటర్కి వచ్చింది అనమాట. నేను అసలు ఈ మార్కింగ్ అనేది చేయను, కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు బ్యాక్ డాట్ అనేది. మీకు తెలియాలని ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇలా చక్కగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమేనమాట. చెప్తున్నాను కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు కామెంట్లో, అక్క మేము కొత్తగా నేర్చుకుంటున్నాం అక్క అని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన మెథడ్ ఒకసారి మీరు ట్రై చేయండి. మన మెథడ్ ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా అయితే మీరు నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది. ఏ సైజు వాళ్ళకైనా నేను కుట్టిన ఇన్ని బ్లౌజెస్లో షేప్స్ సరిగా రాకపోవడం కానీ, తిత్తుల్లాగా రావడం కానీ ఏమీ రాలేదు ఇంతవరకు. లూజు టైట్ అనేది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి కొంచెం లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు. ఒక కుట్టేస్తే అడ్జస్ట్ అయింది తప్ప ఇంకా ఏది అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏది కదిలిచ్చి ఊడదీసి సెట్ చేయాల్సిన అవసరం రాదనమాట మన మెథడ్లో. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను. నేను ఎప్పుడు ఏం చెప్తాను, 99% బ్యాక్ పార్ట్లోంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోయిద్దని చెప్తాను. కొత్తగా వచ్చిన కస్టమర్లకి ఒకసారి కొలిసి చూస్తాను. ఇలా కొలిసి చూసినప్పుడు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే నాకైతే సరిపోయింది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ పొడవు అదే హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కోసం కింద ఎల్ షేప్ స్కేల్తో క్రాసెస్ కంపల్సరీ ఉంటాయండి. మీరు ఐరన్ చేసుకున్నా చేసుకోకపోయినా క్రాస్ ఉంటుంది, క్రాస్ తీసుకోండి. లేదంటే మళ్ళీ హ్యాండ్ అనేది తేడా వచ్చింది అనమాట. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసేసుకొని మీరు పైపింగా హెమ్మింగా అనే దాన్ని బట్టి ఇక్కడ మార్జిన్ వదులుకోండి. నేను పైపింగ్ వేయాలి అందుకనే ఒక పావు ఇంచే ఖర్చు వదులుకున్నాను. ఓకేనా. హ్యాండ్ లూజ్ మనం ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం కదా, రౌండ్ 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. హ్యాండ్ పొడవు అనేది మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా టేప్ కొలతతో తీసుకుందాం. మనం ఆల్రెడీ చంక భాగమే వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెయ్యి మెజర్మెంట్ ఓన్లీ పొడవు ఒక్కటే తీసుకుంటున్నాను. లూజ్ అనేది ఎక్కువ వస్తుంది, తిత్తుల్లాగా వస్తుంది అని చెప్పారు కదా, మన మెథడ్లో కట్ చేద్దాం. ఈ కింద ముంచై లూజ్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకోవాలి. పైన 8 ఇంచులు వచ్చినప్పుడు కింద 1 ఇంచు తగ్గితే సరిపోయిద్ది. అలాగే హ్యాండ్ పొడవు పెట్టుకొని ఒక పావు ఇంచు జాయింట్ వేసుకోవాలి కదా, హ్యాండ్ జాయింట్ కోసం పైన ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకుందాం, బాక్స్ డ్రా చేసేసుకుందాం హ్యాండ్ పొడవు లూజ్తో. ఓకేనా. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులు, ఏ సైజు వాళ్ళకైనా 3.5 ఇంచులు సరిపోయిద్ది. మరీ షార్ట్ హ్యాండ్ అయితే కనుక హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానిలో సగం తీసుకోవాలి. నేను 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పైనుంచి 8 ఇంచులు టేప్ క్రాస్గా పెట్టేసి 8 ఇంచులు ఆ లైన్ వరకు ఎక్కడొచ్చిందో చూసుకోండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా హ్యాండ్ అనేది రౌండ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రావట్లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ హ్యాండ్ ఎలా తీసుకోవాలి ఒక ఫార్ములా యూజ్ చేసి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే అలా ఒక 5-6 బ్లౌజెస్ కట్ చేశారంటే ఆటోమేటిక్గా కర్వ్ అనేది మీకు అర్థమైపోయింది. ఎలా తీయాలి, ఎంత మీ చెయ్యి ఆటోమేటిక్గా తిరిగిద్ది అనమాట. ప్రతిసారి అంత పర్ఫెక్ట్గా కొలతలతో తీసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీకు ఒక 5-6 బ్లౌజెస్ అలా కట్ చేసిన తర్వాత మీరు కూడా ఇలా నార్మల్గా చేసేసుకోవచ్చు కటింగ్. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ క్రాస్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్ కూడా లోతు తీసుకోవాలి. అలా తీసుకోలేదు అంటే మీరు ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ హ్యాండ్ ఇలా తీసుకున్న తర్వాత
ఏదో ఒక మార్కింగ్ పెట్టుకోండి, మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఫ్రంట్ పార్ట్ కోసం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మీ వైపు ఉంచుకోండి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి. క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి కొలిచి చూసుకున్నాను కదా, నాకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇంకా అదే ఫోల్డింగ్ అలా వేసుకొని చూస్తున్నాను ఎటు సైడ్ అయితే మన క్లాత్ అడ్జస్ట్ అయ్యింది అని. కస్టమర్ అయితే 80 సెంటీమీటర్స్ తెచ్చారండి, ఫస్ట్ టైం తెచ్చిచ్చారు కదా, తనకి తెలియదంట. నెక్స్ట్ టైం తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ 1 మీటర్ తెచ్చుకోండి. 1 మీటర్ కాకపోతే అడ్జస్ట్ చేయడం కష్టం. ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా, ఎంత హ్యాండ్ పొడవు తక్కువ ఉన్న బ్లౌజెస్ అయినా 1 మీటర్ అయితే కంపల్సరీ లైనింగ్ తీసుకుంటాను నేను. ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను. మనం క్లాత్ కోసం వెతుక్కోవడం, అలాగే క్రాస్ కరెక్ట్గా రాకుండా జాయింట్స్ పడతా ఉంటాయి 80 సెంటీమీటర్స్ అయితే. లైనింగే కాబట్టి ఒక 10 రూపీస్ అలా ఎక్స్ట్రా అయినా 1 మీటర్ అయితే తెచ్చుకుంటాను నా కస్టమర్స్ ఎవరైనా. నేను వేసినా కూడా 1 మీటర్ వేస్తాను అనమాట. ఇలా చూసుకోండి ఎటు సైడు మనకి అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది చూసుకొని, ఎటైనా పర్లేదు కానీ ఫుల్ క్రాస్ వేసుకోండి బ్లౌజు. ఇలా వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి. ఓకేనా. ఈ చంకలో కూడా ఆ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే మనం క్రాస్ తీసుకోవాలి అక్కడ. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచెస్ పెడతాను. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. అక్కడ 3 ఇంచెస్కి తీసుకోండి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అనేది. కింద బ్యాక్ పార్ట్లో మీరు పావుదొక్కు 3 ఇంచులు తీసుకున్నా పర్లేదు, ఫ్రంట్ పార్ట్లో మాత్రం కింద వైపు 3 ఇంచులు తీసుకోండి. అప్పుడే మీకు రౌండ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఇలా వి షేప్ లాగా వచ్చి చూడండి, అలా కింద ఎక్కువ తీసుకోపోవడం వల్ల అలా వచ్చింది. కింద 3 ఇంచులు తీసుకోండి, బ్రాడ్ ఏం అవ్వదు, బాడీ ఏం కనిపించదు అనమాట. ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. 3 ఇంచెస్ తీసుకొని రౌండ్ చేసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా కొలిసి చూశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి చంక ఈ కార్నర్లో ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోండి. కంపల్సరీ చంక అనేది క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు చాలా మంది అడుగుతున్నారు, ఎక్కువ తక్కువ వస్తుంది అక్క మాకని. పైన అదిగోండి మనం నెక్ పట్టి కోసం జాయింట్ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎక్కడ వరకు వచ్చిన షేప్ బెల్ట్ అలా మార్కింగ్ చేసుకోండి. లేదంటే కింద నుంచి 2వ ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. లేదంటే ఎక్కడ వరకు షేప్ బెల్ట్ ఉందో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి 2.5 ఇంచులు, ఏ సైజు వాళ్ళకైనా మెయిన్ డాట్ 2.5 ఇంచుల దగ్గర నుంచే స్టార్ట్ అయిద్దండి. 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని లైట్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఆ చివర. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ చివర కూడా కంపల్సరీ మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్నా లేకపోయినా సరే ఈ చివర క్రాస్ అనేది తీసుకోండి, ఒక 1/2 ఇంచ్. మీకు ఫిట్టింగ్ చాలా నీట్గా వచ్చిద్ది. మీరు తీసుకోకుండా కుట్టే వాళ్ళైనా సరే ఒకసారి తీసుకొని బ్లౌజ్ కుట్టి చూడండి, మీకు ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిద్ది. ఎలాంటి ముడతలు రావన్నమాట. సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోండి. ఇంతేనండి, పెద్ద కష్టమేం కాదు. కొంచెం మీరు నేను చెప్పేది అర్థం చేసుకోగలిగితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజు నేర్చుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది నేను మార్కింగ్ చెయ్యను, కుట్టేటప్పుడే వేసుకుంటాను. అది ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది, కొలతతో పని లేకుండా మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది. వేటికై సపరేట్ వీడియోస్ అయితే చేశానండి. ఒకసారి ఆ వీడియో చూశారు అంటే నేను ఏ సైజ్ బ్లౌజు కటింగ్ చేసినా కూడా మీరు అదే మెథడ్లో ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకోండి. అద్దినట్టు వచ్చిద్ది ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్లో ఎలాంటి ముడతలు రావు, షేప్ కూడా అద్దినట్టు వచ్చిద్ది అనమాట. ఓకేనా. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీలైతే ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లు కూడా క్లాత్ అనేది తగ్గింది, 80 సెంటీమీటర్సే కదా లైనింగు, తగ్గింది. చూసి ఎక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది చూసుకొని అక్కడ తీసుకోవాలన్నమాట. కాజా పట్టి ఖర్చుతో సహా తీసుకుంటే సరిపోయిద్ది మనకి. ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకునేటప్పుడు షేప్ బెల్ట్ లూజ్ అనేది
చూస్తున్నాను అక్కడైతే సరిపోవట్లేదు, మళ్ళీ క్లాత్ జాయింట్ పడేటట్టుంది. అక్కడ కానీ ఈ షేప్ బెల్ట్ తీసిన దగ్గర, నడుం పట్టి వైపు కానీ ఎక్కడైనా పర్లేదు, వీలైనంత వరకు జాయింట్ పడకుండా చూసుకోండి. మళ్ళీ జాయింట్ పడింది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఎంత కట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఇదిగోండి నేనైతే ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఫోల్డింగ్ మీద కూడా చెక్ చేస్తాను. ఒక్కోసారి ఇలా వేసినప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట, ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి. ఇదే ప్రాబ్లం అండి, 80 సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఇదే. అన్నిటికీ మనం క్లాత్ అనేది వెతుక్కోవాలి, మనకి ఇక్కడ ఒక పావు గంట టైం అయితే వేస్ట్ అయ్యిద్ది. ఇదిగోండి ఇలా నాకు ఇక్కడైతే సరిపోయింది, ఇక్కడ తీసేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు, షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కింద జాయింట్ కోసం చూడండి, నేను పావించు ఖర్చు వదిలేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టాను. దానిపైన మళ్ళీ షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక పావించు ఖర్చు, అంటే ఉన్న కొలత కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోయేది మీకు, కింద జాయింట్ పైన జాయింట్ కలిపి. ఓకేనా, అక్కడికి వచ్చింది ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని రెండు వైపులా కర్వ్ వచ్చింది మనకి, ఎందుకంటే మనం ఇటు సైడ్ క్రాస్ తీసుకుంటాము, సైడ్ జాయింట్ వైపు కూడా క్రాస్ తీసుకుంటాం కాబట్టి రెండు వైపులా కర్వ్ అనేది వచ్చింది. అందుకనే మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు ఏదో ఒక టక్ పెట్టుకోండి, గుర్తుగా ఉంటుంది. ఇటు కట్ చేసిన వైపు ఏమో సైడ్ జాయింట్, ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అన్నట్టు అనమాట. ఓకేనా, ఇంకా ఎలా ఉంది కటింగ్, మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కొంచెం చాలా గ్యాప్ అయితే వచ్చింది మన వీడియోస్కి, ఇంకా కంటిన్యూగా వచ్చేటట్టు అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.